ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బహుగా ఫలించటం వల్ల దేవునికి ఎంతో సంతోషం కలుగుతుందని ఉదయకాలాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 2వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథంలో చాలా అధ్యాయాలు చదువుతూ ఉన్నప్పుడు, నెహెమ్యా గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, యెరూషలేము గోడలు కట్టేటువంటి పని నెహెమ్యా పూనుకున్నప్పుడు ఎంతో ప్రయాసపడవలసి వచ్చింది. అతనికి ఎంతో కష్టం కలిగింది. అయినప్పటికీ కూడా నెహెమ్యా అతను పరిగెడుతూనే ఉన్నాడు. అతను పరిగెత్తి తనకు అప్పగించబడినటువంటి పని అంతట్లోనూ ఎంతో ప్రయాస కలిగినప్పటికీ కూడా అతడు పనిచేసి దేవుడి నామానికి మహిమ తేవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు ఎవరైతే పరిచర్యలో దేవుడి యొక్క నామాన్ని మహిమపరచాలనుకుంటున్నారో అటువంటి వారి జీవితంలోని దేవుడైతే గొప్ప కార్యాలు చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఒక మనుషుడు తన దేవుని రాజ్యం గురించి ప్రయాసపడుతూ ఉండేటప్పుడు దేవుడు ఖచ్చితంగా అన్ని విషయాల్లో ఆ వ్యక్తికి సహాయం చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. అలాగే నిర్గమకాండము 17వ అధ్యాయం 8 నుంచి 13 వచనాలు చూసినప్పుడు, మోషే అయితే అమాలేకీలతో యుద్ధం చేసి గెలవడానికి ఇశ్రాయేల్ జనాంగం పక్షంగా అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతడు ప్రార్థన చేయడానికి అతను కొండెక్కాడు, కర్రను చేతి పట్టుకున్నాడు, 2 చేతులు ఎత్తి దేవుని స్తుతించడం మొదలు పెడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మోషే అటువంటి పని కోసం అతడు తనను తాను సిద్ధపరచుకున్నాడో, ఆ పని కొరకు సాయంకాలం వరకు నిలకడగా ఉండడానికి అతను ఆలోచన చేసుకుంటూ ఉన్నప్పుడు అమాలేకీలు ఓడిపోవడం ప్రారంభించారు. అమాలేకీలు ఎప్పుడైనా గెలుస్తూ ఉన్నారంటే వెంటనే దించబడినటువంటి చేతులు పైకి లేవనెత్తడానికి హూరు అహరోన్లు కష్టపడుతూ ఉన్నారు. అది వారు ఒక రాయిని తీసుకొని వచ్చారు, దాని మీద అతను కూర్చోబెట్టారు. అహరోన్లు హూర్లు ఒకడు ఈ పక్క ఒకడు ఆ పక్క చేతులు పట్టుకొని నిలబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. సాయంకాలం వరకు సూర్యుడు అస్తమించేటంత వరకు కూడా వారు కూడా కష్టపడ్డారు. అలా కష్టపడినప్పుడు అమాలేకీలు మొత్తం అందరూ ఓడిపోయేలాగా దేవుడు కృపనివ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఉదయకాలాన్ని మనం ఫలించడం అంటే దేవుడి పనిలో ఫలించాలి. దేవుడు మనకి ఏదైతే అప్పగించాడో అది ఖచ్చితంగా జరిగేలాగా అది ప్రయాసపడుతూ ఉండాలి. ఎప్పుడైతే మనం అలాగా ప్రయాసపడుతూ ఉంటామో ఖచ్చితంగా ప్రభు అన్ని విషయాల్లోనూ సహాయం చేయడానికి ఆయన శక్తిమంతులై ఉన్నారు. కాబట్టి రాజు అయినటువంటి ఆశాకాలంలో కూడా అలాగే జరిగింది. ఎంతోమంది శత్రువులు తనకంటే 10 లక్షల మంది శిక్షణ పొందినటువంటి సైనికులు శత్రువుల దగ్గర ఉంటూ ఉన్నప్పుడు, ఆశా సైనికైనా దాదాపు 2 ఇంతలు పెద్దదిగా ఉన్నప్పుడు, ఆశ అయితే మాత్రం ఎంత మాత్రం కూడా భయపడకుండా, కంగారు పడకుండా, బలహీన పడకుండా, అతడు ఏమాత్రం కూడా దిగులు చెందకుండా, వెనక్కి చూడకుండా ముందుకి అతను కొనసాగుతూ ఉన్నప్పుడు, దైవ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు గొప్ప సహాయాన్ని అందించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవునికి అన్ని విషయాల్లోనూ కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తూనే ఉంటాడు. యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడును, ఇందువల్ల మీరు నా శిష్యులగుదురు. కాబట్టి ఈరోజు బహుగా ఫలించడం అంటే దేవుడి పనిలో మనం ఫలించాలి, ఆయన కొరకు పరిగెత్తాలి. దేవుడి లేఖనాలు అందనటువంటి స్థలాల్లో మన లేఖనాలు ప్రకటించడానికి మనం ఎన్ని పాటలు పడినప్పటికీ కూడా మనం బలహీన పడకూడదు. దేవుడి నామాన్ని ఎవరైతే ఇలా మహిమపరచాలని కోరుకుంటారో దేవుడు వారు విస్తరించబడేలా చేస్తారు. ఇంకా అత్యధికమైన కృప దయచేసి వారిని ఎంతగానో బలపరుస్తారు. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకి నాయన ఈ ఉదయకాలాన్ని తండ్రి, నైనా నీ సన్నిధిలో ప్రతి విషయంలో తండ్రి నైనా ప్రయాసతో పరుగులెత్తడానికి ప్రతి ఒక్కరికి బలం అనుగ్రహించండి. నీ కృపా సమాధానాన్ని నాయన మీరు దయచేస్తున్నందుకు వందనాలు. నీ లేఖనాలు ఎవరి హృదయంలో అయితే ఉంటే వారికి నడిపింపు ఉంటుందని నువ్వు మాట్లాడావు కనుక ఆ నడిపింపులో ముందు కొనసాగుతుండగా వారికి గొప్ప విజయాన్ని అనుగ్రహించి అన్ని విషయంలో బలపరిచి స్థిరపరిచి మహిమ సన్నిధిని నింపి నడిపించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.